నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. తనని చూడగానే కన్నీళ్లతో వచ్చి దగ్గరగా తీసుకున్న తల్లి భుజం మీద తల ఆరించి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకు నీళ్లు పోసినట్టుంది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తుంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనిస్తుంది. అది పౌడర్ సువాసనతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేసు పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి. వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు, బాబు ఎక్కడమ్మా, నా బాబు ఎక్కడా? ఆవిడ దుఃఖం అణుచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకొని రానా అన్న లోపలికి అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది. ఆవిడను అనుసరించిన వేణు నీలవేణి కాళ్ల మీద ఉన్న బాబును చూస్తూనే కొంచెం వేగంగా ముందుకు నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబును భుజం మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికిచ్చింది. ఆవిడ బాబును ఒకసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకిచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వేణు జాగ్రత్తగా బాబుని 2 చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చన పోలికలు కనిపిస్తాయో అని అన్నట్టు ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెతకసాగాయి. తెల్లగా బొద్దుగా నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి పౌడర్ వాసన కలగపులగంగా వస్తోంది. అమ్మా, వీడు నా కొడుకు అన్నాడు ఉద్వేగంగా. ఆవిడ అవునన్నట్లుగా తాలూపింది. వేణును చూస్తుంటే ఆవిడకు దుఃఖం ఆగటం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని, కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆవిడ తహతహలాడుతోంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తు చేసి అతను పడే వేదన చూసే ధైర్యం ఆమెకు లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది, స్నానం చేసిరానన్నా, వేడిగా ఇడ్లీ చేశాను, తిందువు కానీ, బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందువు గానిలే అంది. వేణుకి వాడిని దింపాలని లేదు. అలా గుండెలకు ఆనించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అనుకుంటుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా ఇవ్వు నాన్న, ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్ళు అటక మీద ఉన్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందకు దించింది నాయనమ్మ. ఇది నాదే కదమ్మా. బాబుని మెత్తటి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు. అవును నాన్న, నీ తర్వాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ బాబు మీద పల్చటి బట్ట కప్పి. ఫ్యాను ఒకటిలో వేసింది. పద స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలో నుంచి బయటికి తీసుకువెళ్ళి తలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించి వస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లి అందించిన కొత్త టవలు, మైసూర్ శాండిల్ సూపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీలు ప్లేట్లలో వేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాచిన నెయ్యి గిన్నె చేతితో పట్టుకుని నిలబడి ఉంది తాయారమ్మ. దూదుల్లా ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని అనుకున్నాడు. తాయారమ్మ వేణు ప్లేట్లో ఉన్న కారపొడి కొద్దిగా కదిపి వేలుతో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా చాలు, కంగారుగా చెయ్యి అడ్డం పెట్టుకోబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారపొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది తాయారమ్మ. ఏమన్నా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యను. ఆవిడకి ఆ ప్రశ్నలో అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా ఏదన్నా అడిగారా, ఏమన్నా విమర్శలు ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అర్చన, నళిని సాయంత్రం చల్లగాలికి పార్కు వైపు నడుస్తూ వెళ్తూ ఉండగా అడిగింది నళిని, ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన? అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది, చెప్తాను, లోపలికి వెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోనికి వెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. అర్చన చెప్పటం ప్రారంభించింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుండి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కు సర్టిఫికెట్లు ఇవ్వటం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్సు, సంగీతం లాంటి వాటిల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ చేత మంచి కార్యక్రమాలు చేయటం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైంది అయిన అర్చన అన్ని విషయాల్లో ముందుండటంతో
లెక్చరర్స్ దగ్గర నుండి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్గా పరిగణించి ఆ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకు అర్చనను సెక్రటరీ చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరినీ నెల క్రితం సమావేశపరిచి ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోవడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరొక కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటూ ఉంది. అమలకి సంగీతం వచ్చు కానీ ఆ పిల్లకు స్టేజ్ ఫియరు. పేరంటాల్లో పాడటం లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి పాతికో పరకో తెచ్చుకోవటం తప్ప వేదిక ఎక్కి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలను వేదిక ఎక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకు ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటోంది. ఆమె నాట్య ప్రదర్శన ఉంది. కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తుంది. వీళ్ళు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకి వచ్చి కావలసిన ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం 4ంటికి వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆగగానే విద్యార్థులంతా ఆమెను చుట్టుముట్టారు. కాసేపు అంతా గోలగోలగా అయింది. అర్చన ఇలారా, అర్చన నా ప్రోగ్రాం ఎన్నింటికి? డాన్స్ తర్వాతనా ముందా? అర్చన నా మిమిక్రీ ఒకసారి చూడకూడదు? ఇలా అందరూ కలగాపులగంగా మాట్లాడుతూ ఆమెకు ఊపిరి సల్పకుండా చేశారు. అందరినీ తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు. అర్చన, నేనేమన్నా సాయం చేయాలా నీకు? అర్చన వేణు వైపు చూసింది. ఎప్పుడు పుస్తకాల్లో మునిగిపోయి తన వైపు దొంగ చూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకు నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెను ఎప్పుడు ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాస్కి అటెండ్ అవ్వని రోజున ఏదైనా నోట్స్ కావాలా అని అడగటం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగటం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదోనని చూసి కానీ బాక్స్ మూత తీయకపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అర్చనకు వేణు అంటే తమాషాగా అనిపించేది. ఎందుకు ఇతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితోనూ మాట్లాడినవాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలు ఉంటుందేమో టెంపరేచర్ అని బిక్కమొహం పెట్టగానే వేణు తెల్లటి మొహం గాబరాతో ఎర్రగా అయిపోయేది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులు వేసుకుంటున్నావా? వగైరా ప్రశ్నలతో హడావిడి పడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడు వేణు, నాకు నోట్స్ నువ్వు తప్ప ఎవరు ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటెతనాన్ని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పటిలాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చెయ్యొద్దులే కానీ మధ్య మధ్యలో నాకు కాస్త బిస్కెట్లు టీలు అందిస్తూ ఉండు చాలు అంది. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే కానీ ఏం చేయటానికైనా సిద్ధపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్న వేణు బిస్కెట్ ప్యాకెట్తో టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాక ప్రతి అరగంటకు ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కార్యక్రమాలు మొదలయ్యాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కని పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు 4 కలిసి. తర్వాత అన్ని కార్యక్రమాలు వరుసపెట్టి జరిగాయి, జయప్రదంగా ముగిశాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అర్చనను అభినందించారు. స్టూడెంట్స్ అంతా అర్చనకు థ్యాంక్స్ చెప్పి ఇళ్లదారి పట్టారు. అందరినీ పంపించి వాచ్మెన్కి అన్నీ అప్పచెప్పి అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. బాగా లేట్ అయింది అర్చన. మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మనిద్దరం వెళ్ళగలమా ఈ టైంలో? భయంగా అడిగింది అమల. ఎందుకు వెళ్ళలేం? ఏమో బాబు, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్ళేదాకా ఉండాల్సి వచ్చింది.
అయినా ప్రిన్సిపాల్ గారు కూడా బాధ్యత అంతా మన మీద పెట్టడం ఏంటి, ఇంతమంది మగపిల్లలుంటే అంది. ఏంటి నీ నస, రా కూర్చో విసుక్కుంది అర్చన. అర్చనకు అమల పిరిగితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి, ఈ పని చేయను ఆ పని చేయను, అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను అనకూడదు అంటుంది. అమల అర్చన వెనకాల బండెక్కి కూర్చుంది. అర్చన బండి బయలుదేరుతూ ఉంటే హడావుడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి. 10 దాటింది అర్చన, మేము మీ ఇంటి దాకా తోడొస్తాం అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఇంకా వెళ్ళలేదా అంది. లేదు, మీరు వెళ్లకుండా మేమెలా వెళ్తాం, ఆడపిల్లలు ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటం క్షేమం కాదు అన్నాడు. ఏం పర్వాలేదు, మేము వెళ్ళగలం అంది అర్చన. అమల మెల్లగా రానివే, కాస్త మగపిల్లలు తోడుంటారు, వద్దంటావేమిటి. అర్చన ఆ మాటలు పట్టించుకోకుండా మాకేం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ. అమలకు ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం, వాళ్ళంతటి వాళ్ళు వస్తానంటే వద్దంటుందేం అనుకుంది. మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళ్తూ ఉంటే మాకు భయం, మరేం పర్వాలేదు వస్తాం అన్నాడు వేణు. ఏంటి వేణు నీ చేదస్తాం, అయినా నేను బండి మీద కదా వెళ్తున్నాను, నువ్వెలా వస్తావు విసుగ్గా అంది. మీరు ఇప్పుడు ఒంటరిగా వెళ్తే వాడు రాత్రికి నిద్రపోడు, మేము మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం, మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళ్తాం అన్నాడు చక్రవర్తి. అమల గబగబా రండి రండి, అర్చన అలాగే అంటుందిలే అంది. అర్చన కోపంగా అమల వైపు చూసి మీ కర్మ అనుకుంటూ సరే రండి అంది. ముందు అర్చన అమల కూర్చున్న బండి, తర్వాత చక్రవర్తి వేణు కూర్చున్న బండి ఒకదాని వెంట ఒకటి బయలుదేరాయి. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యమైపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు బస్సులు స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తున్న కినటిక్ హోండా రివ్వు ఎగురుతోంది. గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుర్చీళ్లు చిందరవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చనను చూడటానికి తల అటు ఇటు తిప్పుతూ ఉంటే రే సరిగ్గా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి. వేణు సర్దు కూర్చున్నాడు. 2 బళ్ళు అర్చన ఇంటూ గేటు ముందు ఆగాయి. అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి హ్యాండిల్స్ పట్టుకుని వెనక్కు తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. చక్రవర్తి చిరునవ్వుతో మోస్ట్ వెల్కమ్ అంటూ తన మోటార్ బైక్ను రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయటంలో వేణు అర్చన వైపుకు తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకు చిరాకేసిన తమాయించుకుని గుడ్ నైట్ అని తన కైనటిక్ హోండాను అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకు వెళ్ళింది. ఇప్పుడు మనం డిన్నర్ చేయాలి అన్నాడు చక్రవర్తి. అవును పద, ఏదైనా హోటల్కి వెళ్దాం అన్నాడు వేణు. కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 1-2 చోట్ల ఆపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు. చక్రవర్తికి ఆకలిస్తుంది. వేణు మీద విరుచుకుపడ్డాడు. నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తుంది, వద్దంటే వినకుండా ఆవిడకు బాడీ గార్డ్లా బయలుదేరావు అంటూ. అబ్బా విసుక్కోకు, ఎక్కడో అక్కడ దొరుకుతుందిలే, పద ముందు. ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం, లేకపోతే ఏమైంది, రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి, తిందు గాని. ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అన్నాడు వేణు. నీకంత దురదగా ఉంటే నువ్వు చేయి త్యాగాలు, నాకు అలాంటి పిచ్చి పైత్యాలు లేవు, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి. వాళ్ళు రూముకు చేరే దారిలోగానే చుట్టుపక్కల కానీ ఎక్కడా హోటల్స్ లేవు, మీల్స్ దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి. రూముకు చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకు గిరాటేసి కింద పరిచిన పరుపు మీద జారగలబడుతూ ఆకలిస్తోంది, నీ వలన ఈ పూట తిండి లేదు అన్నాడు. అబ్బా ఆగరా, 5 నిమిషాలు ఓపిక పట్టు, కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. వేణు కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి పోరా నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యరా అన్నాడు. నాకు ఆకలేస్తోంది, కడుపులో ఏమన్నా పడితే కానీ లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే కానీ ఏమీ పెట్టను అన్నాడు వేణు. అబ్బా వీడొక్కడు విసుక్కుంటూ లేచి బాత్రూమ్ వైపుకు వెళ్ళాడు చక్రవర్తి. వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తరిగాడు. ద్రాక్ష పళ్ళు కడిగి అన్నీ విడిగా తీసి ప్లేట్లో సర్దాడు. స్టీల్ డబ్బాలో ఉన్న కేక్ 4 ముక్కలుగా సర్దాడు. ఊరు నుండి తీసుకొచ్చిన కారపూసను ఇంకొక ప్లేట్లో పెట్టాడు. చక్రవర్తి మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి ఏంట్రా బాగానే జమ చేసావే, తిండి ఎక్కడవి ఇవన్నీ అడిగాడు తిరిగి పరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ. అదే మరి వేణంటే ఏంటనుకున్నావు గర్వంగా అన్నాడు.
సంతోషించాలే కానీ ఇంతకేంటి కథ ఆ పిల్ల వెంట పడ్డావు? మాట్లాడవేరా, ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఇలా ప్రేమ వలలో పడితే మీ అమ్మా నాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం అన్నాడు చక్రవర్తి. వేణు నవ్వాడు. ఏం పర్వాలేదు చక్రవర్తి, నాలాగే అర్చన కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మర్చిపోయి పెళ్లి కోసం తప్పిస్తాననుకోకు. కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే చేసుకుంటా అన్నాడు. కానీ తన ప్రవర్తన చూస్తూ ఉంటే నీ పట్ల తనకు అలాంటి భావం ఏం ఉన్నట్టు లేదే. కావచ్చు, నేను అందగాడని కాను. నాకు తెలుసు అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కానీ పెళ్ళి మాత్రం ఆమెనే చేసుకుంటా. నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటా. తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తా. తన ఆశయం నా ఆశయం నెరవేరటానికి నా శాయశక్తిలా కృషి చేస్తా. ఒక విధమైన ఆవేశంతో చెప్తున్న వేణు వైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు. పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష హాల్లో నుంచి బయటకు వచ్చారు అర్చన, నీలిమ, ఇంకా కొందరు అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్లల్లో వేణు కూడా ఉన్నాడు. అర్చనను చూడగానే వికసించిన మొహంతో ఆమె దగ్గరకు వెళ్ళి, పరీక్షలు బాగా రాసావా అర్చన? నేనైతే చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నాడు. గుడ్, కంగ్రాచులేషన్స్ అంది నవ్వుతూ. నువ్వెలా రాశావు? అఫ్కోర్స్ నాకన్నా బాగానే రాసుంటావులే, నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు అన్నాడు. నీలిమ తమాషాగా కళ్ళెగరేసి, ఏంటోయ్ వేణు, పెద్ద జ్యోతిష్కుల్లా మాట్లాడుతున్నావు? అర్చనకైనా నాకు రాకూడదా యూనివర్సిటీ ఫస్ట్ అంది రెచ్చగొడుతూ. అర్చనకు తప్ప ఇంకెవ్వరికి వచ్చే అవకాశం లేదులే నీలిమా అన్నాడు మొదటిసారిగా ధైర్యంగా చనువుగా మాట్లాడుతూ. అర్చన చిత్రంగా చూసింది అతని వైపు. బెరుగ్గా ముడుచుకుపోతూ ఉండే వేణేనా అనిపించింది ఆమెకు. ఆమె చూపుల భావం గమనించిన వాడిలా, మనలో కొందరం ఈ ఏడాది నుంచి విడిపోతాము. ఇవాళైనా అందరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను. రండి, క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. చిచ్చి, క్యాంటీన్ ఏంటి, మంచి హోటల్కి వెళ్దాం అన్నాడు ఇంకో కుర్రాడు. ఓకే అంటే ఓకే అనుకుంటూ 10 మంది బెలబెల్లాడుతూ కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి వెళ్ళారు. వేణు నెమ్మదిగా అర్చన పక్కన చేరి, అర్చన, నేను కొంచెం మాట్లాడాలి నీతో అన్నాడు రహస్యంగా. అర్చన చిత్రంగా చూసింది. ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు. అర్చన ఏం మాట్లాడలేదు. అందరూ కట్లెట్స్ తిని కాఫీలు తాగి బయటపడ్డారు. ఎవరి దారిన వాళ్ళు వెహికల్స్ మీద బై చెప్పేసి వెళ్ళిపోయారు. నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అర్చన మౌనంగా కూర్చున్న వేణును చూస్తూ, రా వేణు, అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరకు వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది. చెప్పు వేణు, ఇంకా ఏదో మాట్లాడాలన్నావు? వేణు పక్కనే ఉన్న స్కూటర్ మీద పడిన వేప చెట్టు ఆకులను దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురుచూసి, ఆ స్కూటర్ ఎవరిదో వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావో ముందు చెప్పు, నా కోసం నీలిమ ఎదురు చూస్తోంది అంది. అతని గుండెల్లో దడగా ఉంది. సినిమాల్లో లాగానో కథల్లో లాగానో, నిన్ను ప్రేమిస్తున్న అర్చన, నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనికి లేదు. మనసులో ఉన్నవి 2 ముక్కల్లో నిక్కచ్చగా చెప్పాలనుంది. కానీ తను చెప్పాక ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది. అలాగని ఆమెకు భయపడి తను చెప్పదలుచుకుంది చెప్పకుండా ఉండలేడు. తల వంచుకుని ఆమె పాదాల వైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా నెమ్మదిగా అన్నాడు. అర్చన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నీ ఆశయం నెరవేరటానికి నా శాయశక్తిలా కృషి చేస్తా, నా సహకారం అందిస్తా. కానీ నువ్వు మాత్రం మరొకరిని పెళ్ళాడొద్దు ప్లీజ్. అర్చన సీరియస్గా చూసింది. ఎవరిని పెళ్ళాడాలో, అసలు పెళ్ళాడాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను. ఇకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు. నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలామంది చెప్పారు. అందరినీ నేను పెళ్ళాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్ళాడలేను. ఈ ఆలోచన మానేసి హాయిగా చదువుకొని వృద్ధిలోకి రా. గుడ్ లక్, బాయ్. చెరచెర వెళ్ళిపోతున్న అర్చనను దిగ్భ్రాంతిగా చూస్తూ శీలలా నిలబడిపోయాడు. తన కోసం ఎదురు చూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమ దగ్గరికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి ఓసారి నీరసనగా వేణు వైపు చూసింది అర్చన. ఆ చూపు పదునైన బాకులా సూటిగా వేణు గుండెల్లోకి దూసుకెళ్ళింది. నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు. నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టుగా ఉంది.
వెధవ, నువ్వు నన్ను పెళ్ళాడతావా? ఎంత ధైర్యం నీకు? ఆ మాట అనటానికి అన్నట్టుగా ఉంది ఆ చూపు. వేణు అణువు అవమానంతో దహిస్తున్నట్టుగా అనిపించింది. అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది. ఎలాగైనా నేనే పెళ్లి చేసుకుంటాను అర్చన, ఇది నా ఛాలెంజ్ అనుకున్నాడు మనసులోనే. సన్నగా తెల్లగా సున్నితంగా అనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం, కానీ నిర్ణయం చాలా కఠినం. నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేసవి సెలవులయ్యాక మళ్ళీ కలవదా? ఎక్కడికి వెళ్తుంది తను? ఈ లోపల ఊరెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పాలి సంగతి అనుకున్నాడు. వేగంగా రూమ్ వైపు కదిలాడు. అయితే ఊరికి వెళ్ళాడు, కానీ తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో దృఢంగా పడిపోయింది. వేణు, నీకు ఈ విషయం తెలుసా? పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో ఊరు నుండి వచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి. ఏ విషయం? స్నానానికి వెళ్ళబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అదే నీ డ్రీమ్ గర్ల్ అర్చన. చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వనించింది. ఏమైంది? అర్చనకేమైంది? నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు. అర్చనను మన కాలేజీ రౌడీలు నాగరాజు వాడి స్నేహితులు అంతా కలిసి కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు. చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు. ఏంటి నువ్వు చెప్పేది? వేణు చేతిలోని టవల్ జారిపడింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు. అర్చనను రేప్ చేశారని విన్నాను. చక్రవర్తి! వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగు, చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి. అర్చనను రేప్ చేశారా? ఒక్కసారిగా సర్వనాడులు శక్తిహీనమైనట్లు అనిపించింది. చక్రవర్తి చెప్పుకుపోతున్నాడు. వాళ్ళు టీకి రమ్మన్నారట. వాళ్ళల్లో ఎవరిదో పుట్టినరోజని పిలిచారట. ఈవిడగారు చాలా అడ్వాన్స్డ్ బ్రాడ్ మైండెడ్ కదా, వెళ్ళింది. కాఫీలో మత్తు మందు కలిపించి ఎత్తుకెళ్లారు. తెల్లారాక ఆమెను వాళ్ళ ఇంట్లో దింపి మరీ వెళ్ళారట. చక్రవర్తి ప్లీజ్, చెవులు రెండు మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు. దయచేసి చెప్పకు, నేను వినలేను, నా వల్ల కాదు. నిజంగా వేణు గుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెప్తూ ఉంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైన దాన్ని అనుకుంటుంది, కానీ అందరినీ నమ్ముతుంది. ప్రతి వాళ్ళకి తానేదో చాలా తెలివైన దానిలా నీతి సూక్తులు చెప్తూ ఉంటుంది. అది విన్నవాళ్ళు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవటం తనకు తెలుసు. ఎన్నోసార్లు ఆమెకు చెప్పాలనుకున్నాడు అందరినీ నమ్మొద్దని, ఎవరు పిలిస్తే వాళ్లతో ఎక్కడికి వెళ్ళొద్దని, అందరితో మాట్లాడొద్దని. కానీ ఆమె తనను అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది ఇంత దారుణం. అర్చన తన ప్రేమను తిరస్కరించినా, తనను అవమానించినా తను ఆమెను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. వేణు ఇక ఆలోచించదలుచుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒకసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించాడు. ముందు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్లే కన్నా కాలేజీకి వెళ్తే ఇంకా ఏమన్నా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు. ఎక్కడికి అని చక్రవర్తి వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు. అతడు కాలేజీకి వెళ్ళేటప్పటికి స్టూడెంట్స్ గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లో ఆనందం, ఆందోళన, ఏదో హడావుడి కనిపిస్తోంది. అతడిని చూస్తూనే సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకు వచ్చి చెయ్యి అందుకుని గట్టిగా ఊపుతూ, కాంగ్రాట్స్ వేణు, రిజల్ట్స్ వచ్చాయి చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు అన్నారు. వేణు మొహంలోకి సర్రుమని దూసుకొచ్చిందో క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులో నుండి పాకెట్ సైజు డైరీ తీసి ఏదో నెంబర్ కోసం వెతికాడు. ఏంట్రా, మా మాటల మీద నమ్మకం లేదా డైరీ తీసావు? కాదురా, వాడి నెంబర్ కోసం కాదు, ఇంకెవరో ఆత్మీయుల నెంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు. ఇలా అందరూ తలో మాట అంటూ ఉండగానే వేణు తనకు కావలసిన నెంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకుని పేపర్లో ఆ నెంబర్ కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది. అతని మొహంలో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు, ఏంట్రా అంత ఆనందం? ఎవరి నెంబరు? అర్చనదేనా? వేణు నవ్వుతూ, అవునరా, అర్చన కూడా ఫస్ట్ క్లాసులో పాస్ అయింది అన్నాడు. లాభం ఏముంది? అర్చన పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకటే. లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షలదేముంది? ఇంకా ఆమెకు భవిష్యత్తు లేదులే, వేస్ట్. వేణు రక్తం కొత్త ఉడికింది. ముఖంలో ఆనందం ఆవిరిలా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి.
ఏమైంది? అర్చనకి ఏమైందిరా? ప్రాణాలు ఒగ్గపట్టుకుని అడిగాడు. నీకు తెలీదా? చెడిపోయింది. షటప్! తీవ్రంగా అరిచాడు వేణు. నిజం చెప్తే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్ రేప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ. వేణు కోపం దుఃఖంలా మారింది. వణికే స్వరంతో అన్నాడు. ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారు అలా? ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండిరా. అర్చన ఇప్పుడు ఎలా ఉంది? ఒక కుర్రాడి షర్టు కాలర్ పట్టుకొని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు. అతను షర్టు విడిపించుకుని సర్దుకుంటూ, నాగరాజు గారు లవ్ లెటర్ రాశాట. అర్చన మామూలుగానే. వాడి మొహం మీద ఆ లెటర్ చింపి మొక్కలు విసిరేసి, అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందిట. వాడు ఆ దెబ్బతో తన మీద పగపట్టాడు. వాడి తండ్రి పొలిటికల్ లీడర్, పైగా రూలింగ్ పార్టీ. ఏం పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా? కోపంగా అన్నాడు వేణు. అది కాదులే కానీ వాడు మళ్ళీ అర్చనకు సారీ చెప్పాడట. సారీనా? అర్చన క్షమించిందా? తెలీదు. క్షమించిందో ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లొమాటిక్గా వాడి అంతం చూడాలనుకుందో కానీ వాడు వెళ్ళి, సారీ అర్చన, ఇవాటి నుంచి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్లా ఉందాం, మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందామంటూ హోటల్కి ఆహ్వానించాడట. తను వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా. పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగ్గని తెలిసి కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మత్తు మందు కలిపించి. వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు. పార్టీ ఎక్కడిచ్చారు? తెలీదు. వేణు పళ్ళు పటపట నూరుకున్నాడు. రాస్కెల్, వాడంతా చూస్తాను. నువ్వేం చూడక్కర్లేదు, ఆవిడ గారి కోర్టుకెక్కింది అన్నాడు ఆ మిత్రుడు. ఏమిటి? అర్చన కేసు పెట్టిందా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, వాడిని జైలు పాలు చేసేదాకా నిద్రపోనని పంతం పట్టిందిట. వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. మంచి పని చేసింది. వాడిని నగరం నడి మధ్యలో ఉరి తీయించాలి. అలా చేస్తే గాని మరెవరు ఇలాంటి పని చేయరు అంటూ అక్కడి నుండి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులు వేణు ఎక్కడికి, ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతూ ఉండగా అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్, కంగ్రాట్స్ వేణు అంటూ అతని పక్కన బండి ఆపాడు. వేణు బలవంతంగా నవ్వి థ్యాంక్ యూ అంటూ వెళ్ళబోతూ ఉంటే వేణు భుజం పట్టి ఆపుతూ అడిగాడు విక్రాంత్. ఏంట్రా అలా ఉన్నావు? ఎవరి మీద కోపంగా ఉన్నట్టున్నావు? నేను పాస్ అయ్యానరా, నాకు కంగ్రాట్స్ చెప్పవా అన్నాడు. సారీరా, వెరీ సారీ. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు. ఎవరేమన్నారు? అర్చన గురించేనా నీ బాధ? అర్చన నీకు తెలుసా? నాకేంటి, మొత్తం యూనివర్సిటీకి తెలుసు. షీ బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్. వేణుకి ఏడుపు వచ్చినంత పని అయింది. రుద్ధమైన కంఠంతో అన్నాడు. ఎవర్రా? ఎందుకు చేశారా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది? ఆమెది కూడా తప్పే బ్రదర్. తనొక పెద్ద వీరనార్యమని అనుకుంటుంది. తనేదో పెద్ద అసాధారణ యువతని అనుకుంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్ళటమేనా? పోనీ వెళ్తే వెళ్ళింది. ఎప్పుడు తోకలా తిప్పుకుని అమలను కూడా తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వేధమని తెలుసు కదా. ఏదో ఉద్ధరించేశానని తన క్లాసు పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్ళకి అంత ధైర్యం పనికిరాదు అనేది. విక్రాంత్, ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు దవడలు బిగుసుకున్నాయి. మీరంతా తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెట్టారా అన్నాడు. బాగుందిరా, మనకేం అవసరం. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారా? చేశారు. జామీన్ మీద వాళ్ళు విడిపించుకుని వెళ్ళారు అన్నాడు విక్రాంత్. ఎలా ఎలా జామీన్ ఇస్తారా అలాంటి వాళ్లకు? ఆవేశంగా అడిగాడు వేణు. ఇది ఇండియారా బాబు, ఇక్కడ అన్నీ సాధ్యాలే. నాన్సెన్స్, కసిగా అన్నాడు వేణు. అతని రక్తం మరుగుతున్నట్లుగా అనిపించింది. అసలు అవతలి వాడు నేరం చేశాడని ఆ విక్టిమ్ వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకు తాచారం చేస్తున్నట్టు? వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత సన్నగా నెట్టూరుస్తూ, సరే నువ్వు వెళ్ళు, నేను అర్జెంటుగా వెళ్ళి అర్చనను చూడాలి అన్నాడు. నీకేమన్నా పిచ్చా? ఇంకా దాని మీద ప్రేమేనా? చెడిపోయిందిరా. షటప్! గట్టిగా అరిచాడు వేణు.
తప్పు విక్రమ్, అలా మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో చెల్లెళ్ళకో జరిగితే ఇలాగే అంటావా? విక్రాంత్ మొహం జేపురించింది. చా, మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అర్చనలాగా బరి తెగించి తిరగరు, అలా జరగదు కూడా అంటూ బండి స్టార్ట్ చేసి గేట్ లోపలికి పోనిచ్చాడు. వేణుకి పట్టడానికి కోపం వచ్చింది, కానీ ఏం అనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఇలాంటి మాటలు పడాల్సి వచ్చిందో అనుకుంటూ బాధగా రోడ్డు మీదకి నడిచి కాసేపు అస్థిమితంగా తిరిగాడు. తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళ్తున్న ఆటో పిలిచాడు. యానివర్సరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెను అనుసరిస్తూ వెళ్ళిన దారి గుర్తు తెచ్చుకుంటూ ఆటో వాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు. మరొక 2 నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటివైపుగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది అర్చన. ఎందరికో ఆరాధ్య దేవత అయిన అర్చన ఇప్పుడు శోకమూర్తిలా కూర్చుని ఉంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెను ముక్కలు చేసింది. ఆమె భవిష్యత్తును నిలువునా కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నం చేయబడ్డాయి. సాంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనను గుమ్మం కదలనివ్వటం లేదు. జరిగింది నిజానికి ఏమీ లేదు, కానీ జరగకూడనిది జరిగిందన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ తనను బాధ పెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో, తన భవిష్యత్తును ఎలా నిర్ణయించబోతున్నారో అర్థం కావటం లేదు అర్చనకు. నాగరాజు చెర నుండి బయటపడిన మరి క్షణం నుంచి తనకు ఇల్లు ఒక జైలు అయిపోయింది. దెబ్బలాడి అరిచి వెళ్ళి ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ రికార్డు చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నాగరాజును పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కనీసం తాను మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచె కట్టేశారు. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కావటం లేదు. తన చుట్టూ చేరి అర్చన అర్చన అని పిలిచే స్నేహితులంతా వెలివేశారు తనని. చెల్లెళ్ళు తెలివితేటలో చలాకీతనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్కి చదువు అబ్బలేదు. అతి కష్టం మీద బీకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్తో కుస్తీ పడుతూ లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలకు జరిగిన అవమానం ఆనందం కలగచేస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకి ఎదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతన్ని నిలవనీయటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి ఎంత ధైర్యం పనికిరాదు, నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది చూసావా, ఏం జరిగినా జరగకుండా పరాయి మగాడి చెరలో 2 రోజులుండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతి క్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండి 10 రోజులైంది. ఇవాళ రేపో రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పీజీకి అప్లై చేయాలి. ఈ లోపలే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలి. అయి తీరాలి. దుఃఖం ఎగదన్నుకొచ్చింది. మళ్ళీ తనను తానే మందలించుకుంది. తానెందుకు ఏడవాలి? ఎవడో వాడి అహాన్ని సంతృప్తి పరచుకోవటానికి తనను కిడ్నాప్ చేసి నవ్వుల పాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోవటం ఎందుకు? అమ్మా నాన్నలకు ఎలా నచ్చ చెప్పాలి? ఇక్కడి నుండి ఎలా బయటపడాలి? తనకేమీ జరగలేదని, ఏమీ చెయ్యలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెధవ అని చెప్పి ఎలా ఒప్పించాలి? అమ్మతో ఏదైనా మాట్లాడబోతూ ఉండగానే, తల్లి నీకు 1,000,000 నమస్కారాలు, మమ్మల్ని ఎట్లా బతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ నోరే అతనివ్వటం లేదు అమ్మ. అర్చనకు పిచ్చెక్కిపోతోంది. ఇంతకాలం తన నోట్స్ కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలికేమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. నీకేం కాలేదు అర్చన, ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇదే నా స్నేహానికి ఉన్న విలువ. నీలిమ తండ్రి చాలా నారో మైండెడ్. నీలిమను తన ఇంటి వైపు కూడా రానివ్వటం లేదేమో. అయితే మాత్రం దాని వ్యక్తిత్వం ఏమైంది? ఆ నాగరాజు గారి సంగతి తనకి తెలిసే. వాడి ప్రేమను కాదన్నందుకేగా పగపట్టాడు. అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. డబ్బుందనే అహంకారం, జులాయితనం. సిగరెట్ కంపు కొడుతూ వాడు నడిచొస్తూ ఉంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచొస్తున్నట్టే అనిపించేది. ఆడపిల్లలంటే వాడికి ఎంత చులకనా? ఆడదంటే ఏమిటో, ఏం చేయగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కానీ ఎలా? ఇక్కడి నుండి బయటపడితే చాలు. కనీసం అమల కూడా ఇంటికి రావటం లేదు. ఎంత కఠినం వాళ్ళ మనసులు! ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు. పోనీలే, నిట్టూర్చింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు,
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.